మార్చరీ ముందు ఉన్నారు కదా, మార్చరీ ముందు ఉన్న దానికి కూడా మీరు ఇట్లా అయితే డిపార్ట్మెంట్ రమ్మనండి. బీఏ డాక్టర్ గవర్నమెంట్ ఆఫీసర్ నేను మాట్లాడుతున్నాను, నేను మాట్లాడుతున్నాను డాక్టర్ గా, గవర్నమెంట్ డాక్టర్ అసోసియేషన్ నుంచి మాట్లాడుతున్నాను. ఎవడైతే ఈ రోజు అబ్బాయి డాక్టర్ గా ఉండి తను మాస్టర్ ఆఫ్ సర్జరీలో జాయిన్ అయిన తర్వాత ఎంబీబీఎస్ కంప్లీట్ చేసిన ఎనఫ్ టు డేర్ తను ఏదైనా ఛాలెంజ్ చేయగలుగుతాడు. అటువంటి అబ్బాయి కూడా సూసైడ్ చేసుకున్నాడంటే ఆషామాషి విషయం కాదు కదా, ఆషామాషి విషయం కాదు కదా. ఎవడు వాడు వాళ్ళ మీద ప్రెషర్ చేసింది? సీనియరా, డిపార్ట్మెంట్ చీఫా, హెచ్ఓడియా, లేదంటే అసోసియేట్సా, ఎవరు ప్రొఫెసరా? ఎవరు చేశారో బయటికి తీసుకురావాలి. వీళ్ళని సైడ్ చేసేసి బాడీని ఇది చేసేసుకుని ఇక్కడ లా అండ్ ఆర్డర్ ఇష్యూని సైడ్ చేసుకుంటాం, మేము మా చేయి దులిపించుకుంటాం, మా భుజం దులిపించుకుంటాం అంటే కుదరదు కదండి. ఇదే ఒక గిరిజన అబ్బాయి కాకుండా, ఇదే ఒక దళిత అబ్బాయి కాకుండా ఒక రెడ్డియో వెలమనో రావో వాళ్ళు ఉంటుంటే మీరు ఈ విధంగా ఉండేదా? ఈ రోజు గవర్నమెంట్లు, ఎమ్మెల్యేలు, హెల్త్ డిపార్ట్మెంట్ అంతా దిగేటోళ్ళు కదా. ఇప్పటివరకు వాళ్ళకు అరే ఒక న్యాయం జరగాలని చెప్పేసి మీకు న్యాయం చేసే వాళ్ళు ఎక్కడ కనబడుతున్నారు? గిరిజన ఎమ్మెల్యేలు కనబడరు, ఎంపీలు కనబడరు, ఫోన్లు కనబడవు. పొద్దు నుంచి వాళ్ళు అరుస్తా ఉంటే ఒక గవర్నమెంట్ అఫీషియల్స్ కూడా ఇక్కడ రానటువంటి హామీ అన్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. పొద్దు నుంచి నీళ్లు తాగకుండా కడుపు మార్చుకొని ఇక్కడ అరుస్తా ఉన్నారు. నేను గాంధీ మెడికల్ కాలేజీలో డ్యూటీలో ఉంటే నాకు 100 ఫోన్లు వచ్చినాయి. ఇప్పుడు తర్వాత 5కి ఇక్కడ రావడం జరిగింది. అతను చనిపోయింది ఎక్కడ చనిపోయాడు? రోడ్ మీద చనిపోలే కదా, క్యాంపస్ లో చనిపోయాడు. విత్ ఇన్ ద క్యాంపస్ లో చనిపోయినప్పుడు ఎవరు రెస్పాన్సిబిలిటీ? కానీ ఎటువంటి దారుణమైన పరిస్థితులు ఉంటాయి మెడికల్ వ్యవస్థలో తెలుసా మీకు? ఎటువంటి ఓ రోజు ఈ రోజు దాదాపు 30 సంవత్సరాల ఒక డాక్టర్ చనిపోయాడంటే సిగ్గుచేటండి సమాజానికి, సిగ్గుచేటు. ఈ రోజు ఒక డాక్టర్ గా గవర్నమెంట్ అధికారిగా నేను మాట్లాడతాను, సిగ్గుచేటు అది. ఈ రోజు ఎటువంటి వ్యవస్థ నడుస్తా ఉంది? ఎవరికి చీమ గుట్టినట్టుగా లేదు. కేవలం పోలీసు వ్యవస్థ తప్ప ఇక్కడ ఎవరికి ఈ రోజు బ్రేకింగ్ న్యూస్ వస్తా ఉన్నా ఎవరు లేకుండా అవ్వట్లేదు. మా డిపార్ట్మెంట్ వాళ్ళని మేమే అడుగుతా ఉన్నాం. ఈ రోజు వైద్య ఏసీబీ గారు నేను ఒప్పుకుంటానా? నేను ర్యాగింగ్ చేసిన మిమ్మల్ని ఒప్పుకుంటానా? నా వల్ల ఇతను చనిపోయింది అని చెప్పేసి ఒప్పుకుంటానా? నేను ఎందుకు చేసినా సార్, నేను పని చేయమన్నా అంటాడు. కానీ ఎటువంటి దారుణమైన పరిస్థితులు ఉంటాయి మెడికల్ వ్యవస్థలో తెలుసా మీకు? ఎటువంటి ఓ రోజు ఈ రోజు దాదాపు 30 సంవత్సరాల ఒక డాక్టర్ చనిపోయాడంటే సిగ్గుచేటండి సమాజానికి, సిగ్గుచేటు. ఈ రోజు ఒక డాక్టర్ గా గవర్నమెంట్ అధికారిగా నేను మాట్లాడతాను, సిగ్గుచేటు అది. ఈ రోజు ఎటువంటి వ్యవస్థ నడుస్తా ఉంది? ఎవరికి చీమ గుట్టినట్టుగా లేదు. కేవలం పోలీసు వ్యవస్థ తప్ప ఇక్కడ ఎవరికి ఈ రోజు బ్రేకింగ్ న్యూస్ వస్తా ఉన్నా ఎవరు లేకుండా అవ్వట్లేదు. అదే చనిపోయాడా? ఆ 3 సీనియర్లు ఆయన ఇబ్బంది పెట్టకుండానే చనిపోయాడా? ఆ 3 సీనియర్లు తనకు ఏదైతే సర్జరీ డిపార్ట్మెంట్ నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను 3rd ఫేజ్ కౌన్సిలింగ్ వెళ్తా అంటే ఫోన్ ఇగ్గుకున్న వాళ్ళు ఎవరు? ఒక మీ ఫోన్ నేను లాక్కొని మీ కౌన్సిలింగ్ అటెండ్ అవ్వకుండా చేసే బాధ్యత నాకు ఉందా? రైట్స్ ఉన్నాయా? తన ఒక జీవితాన్ని ఈ రోజు పనంగా పెట్టేసి డిపార్ట్మెంట్లో నాకు నచ్చని డిపార్ట్మెంట్ వచ్చాను, ఇది చాలా టఫెస్ట్ సర్జరీ డిపార్ట్మెంట్, నేను వెళ్ళిపోతా వేరే డిపార్ట్మెంట్కి, నేను 3rd ఫేజ్ కౌన్సిలింగ్ అటెండ్ అవుతా అంటే కూడా లాక్కున్నాడట ఫోన్. ఎవడిచ్చాడు ఆ రైట్స్? ఒక డాక్టర్ ఫోన్ని ఇంకో డాక్టర్ లాక్కునే ఫోన్ రైట్స్ ఎవరిచ్చారు? నువ్వు రిజర్వేషన్లో వచ్చావురా, నీకు ఇదే ఎక్కువరా అనడం ఏంటది? రిజర్వేషన్లో వచ్చిన వాడు గిరిజనుడు, దళితుడు, బీసీడు అంటే లెక్కలేదా? ఈరోజు ఆ విధంగా మాట్లాడాడంటే అతను ఏ క్యాస్ట్ అయి ఉండాలి? తను ఏమైనా కొమ్ములు ఉన్నాయా? ఎస్సీ ఎస్టీ బీసీల మీద అధికారం అజమాయిషీ ఇట్లాంటి ఉస్మానియా, గాంధీ లాంటి పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్ వైద్య వ్యవస్థలోనే జరిగితే ఇంకా క్షేత్రస్థాయిలో ఏ విధంగా జరుగుతా ఉంది? ఇప్పుడు అయినా రిజర్వేషన్ ఎన్ని ఉన్నాయి సార్? 100. అదే రిజర్వేషన్ లో వచ్చాయి అనే విధంగా మాట్లాడితే అతను ఎంత నామిష్గా ఫీల్ అవుతాడు. ఒక డాక్టర్ ని కూడా గాంధీ లాంటి, ఉస్మానియా లాంటి ప్రొఫెషనల్ టాప్ కాలేజీలో కూడా తను కొట్టాడంటే ఎంత తెలివైన వాడు, ఎంత మెరిట్ స్టూడెంట్ అతను. ఈ రోజు లక్షల మంది రాస్తే ఇక్కడికి వచ్చాడంటే తనను కూడా రిజర్వేషన్ లో వచ్చామనంటే ఏ విధంగా అతను మనస్తాపానికి గురైండు? ఈ రోజు ఆ ఒత్తిడి, ఇక్కడ ఉన్నటువంటి మాటల ఇది, తర్వాత అక్కడ డిపార్ట్మెంట్ ఒత్తిడి, ఈ 34 గంటలు, 24 గంటలు, 48 గంటలు పని ఒత్తిడి గవర్నమెంట్ ఆలోచించాలి. వైద్య ఆరోగ్య శాఖ కావచ్చు, హెల్త్ డిఎంఈ గారు కావచ్చు, ఆలోచించాలి తప్పకుండా. ఒక మనిషి ఎన్ని గంటలు పని చేస్తారండి? పోలీస్ వ్యవస్థలో కూడా 8 గంటలు పని చేస్తారు కదా. ఈ రోజు 8 గంటలు పని చేసిన వాళ్ళకి ఒక 6 గంటలు, 8 గంటలు మళ్ళీ నిద్ర వ్యవస్థ ఉండాలి కదా. 24 గంటలు రౌండ్ ద క్లాక్ డ్యూటీలు ఎంతమంది డాక్టర్లు ఉన్నారో చూపించాలి నేను లోపల రండి. ఇప్పుడు మరి ఆ వ్యవస్థ ఎక్కడ లోటుపాటు జరుగుతా ఉంది? ఎంతమంది సూసైడ్ చేసుకుంటా ఉన్నారు? ఈ రోజు రిజర్వేషన్ లో వచ్చామని ఏ హక్కు ఉంది? ఆయన ఫోన్ లాక్కునే రైట్స్ ఎవడిచ్చాడు వారికి? వా డాక్టర్ అయితే ఇలాంటి పనులే నేర్పుతున్నారా? స్టాఫ్ నర్స్ చెప్తా ఉంది, అక్కడ ఉన్నటువంటి మిగతా ఫ్యాకల్టీ వాళ్ళు, స్టూడెంట్స్ అందరు చెప్తా ఉన్నారు ఏమని పని ఒత్తిడి వల్ల చనిపోతున్నారని. ఏదైతే వాళ్ళ మామగారు అనుకుంటా, వాళ్ళ మామగారికి 15-20 రోజుల నుంచి ఫోన్ చేసి పని ఒత్తిడి పెరుగుతా ఉంది, సర్జరీ డిపార్ట్మెంట్ చాలా ఇదిగా ఉంది, నేను బయటికి వెళ్ళిపోతానంటే కూడా ఈ రోజు తను వదిలి బయటికి వెళ్తా అంటే గవర్నమెంట్ ఏం చేసింది తెలుసా? 50 లక్షల బాండ్ ఉంచుకుంది తన దగ్గర. ఆ 50 లక్షలు ఆ గిరిజన పేద కుటుంబం కట్టలేని పరిస్థితిలో ఆ అబ్బాయి బయటికి పోలేని పరిస్థితి, ఇక్కడ సర్జరీని కంప్లీట్ చేయలేని పరిస్థితి, ప్రాణం పోయింది కదా. అంటే ఈ రోజు 50 లక్షల బాండ్ వల్ల, ఆ 50 లక్షల బాండ్ వల్ల ఒక ప్రాణం పోయింది, ఒక డాక్టర్ ప్రాణం. ఎవరు రెస్పాన్సిబిలిటీ? గవర్నమెంట్ 50 లక్షల బాండ్ ఎందుకు పెట్టింది వైద్య విద్యార్థులకి? తనకు నచ్చితే చేస్తాడు.
సెల్ఫ్ డెసిషన్ అనేది ఉండాలి. తన వీలైతే చేస్తాడు, లేదంటే డిస్కంటిన్యూ అవ్వే ఐటీ వాళ్ళకి ఇవ్వకుండా చేతిని నిర్బంధం చేసి నువ్వు లోపలికి వచ్చినావు కాబట్టి చేయాల్సిందే, ఆ పని ఒత్తిడిని భరించాల్సిందే. మీరేమైనా కానీ చచ్చే వరకైనా చేయమని ప్రతి సంవత్సరం భారతదేశంలో దాదాపుగా 50 నుంచి 100 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్ డాక్టర్లు చనిపోతా ఉన్నారు ఇలాంటి గవర్నమెంట్ డెసిషన్స్ వల్ల. మరి ఈ డెసిషన్ ఎవరు గవర్నమెంట్కి ఎట్లా తెలుస్తుంది? ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ విభాగానికి ఎట్లా తెలుస్తుంది? 50 లక్షల బాండ్ ఒకటి, డిస్కంటిన్యూషన్ కి 20 లక్షల బాండ్, 70 లక్షలు ఒక గిరిజన కుటుంబం కట్టగలుగుతుందా? 20 లక్షలు ఒక బాండు, మిగతాదేమో 50 లక్షలు. 70 లక్షలు కడితే గానీ తను సీటు వదిలి బయటికి పోలేడు, లేదంటే చేసుకుంటే అక్కడ దావాలి. నచ్చని పనిని వదిలేసుకునే హక్కు, ప్రాథమిక హక్కు ప్రతి రాజ్యాంగం మనం కల్పించినప్పుడు వైద్య వ్యవస్థలో ఇంత దుర్మార్గమైన పరిస్థితి ఎవరు? వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఎందుకు రెస్పాండ్ అవరు? జూనియర్ అసోసియేషన్స్ ఎందుకు రావు బయటికి? డాక్టర్స్ ఈ రోజు ఎక్కడ ఇటువంటి సమాజంలో ఇటువంటి పరిస్థితుల్లో తను చేయలేని పరిస్థితిలో ఈ రోజు సైకియాట్రిక్ డ్రగ్స్ కూడా తను అలవాటు పడి ఆ డిప్రెషన్కి వెళ్ళిపోయి ఈ రోజు తల్లిదండ్రులు చెప్పుకోలేక వాళ్ళ కలిగి ఇంతకుముందే నాగర్ కర్నూలులో వాళ్ళ డాక్టర్స్ వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర పోయి బాధపడ్డాడు. 15 రోజులు అక్కడ కూర్చున్నాడట. అంటే నేను ఈ కోర్సు చేయలేను, నా వల్ల కాదు, నేను బయటికి పోదామంటే 70 లక్షలు కట్టమంటున్నారు, నేను బయటికి పోదామంటే 50 లక్షలు కట్టమంటున్నారు. మరి 50 లక్షల బాండ్ ఎవరు చేశారు? పోలీసు వాళ్ళు చేశారా, లేదంటే పేరెంట్స్ చేశారా? గవర్నమెంటే చేసిందిగా, గవర్నమెంటే కారణం కాబట్టి తప్పకుండా గవర్నమెంట్ ఆ చావుకి కారణం బాధ్యత వహించాలి. ఆ కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్నటువంటి అతనే చనిపోయాడు. ఈ రోజు ఆ కుటుంబానికి పెద్ద దిక్కు చనిపోయాడు కాబట్టి తప్పకుండా నష్టపరిహారం కూడా గవర్నమెంట్ ₹1 కోటి చెల్లించాలి. ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కూడా కలిగించాలి.